కాంగ్రెస్కో నా సేవలు అవసరం లేకపోతే నాకు ఇంకా బోలెడు వ్యాపకాలు వ్యాసంగాలు ఉన్నాయి అని శశి థరూర్ ఒక మలయాళీ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు. తీవ్ర భావవేశాలను పురిగొల్పే అధునాతన సామాజిక మాధ్యమాల యుగంలో వివాదాలు బగ్గుమనేందుకు ఒకే ఒక్క ట్వీట్, 20 సెకండ్ల సౌండ్ బైట్ సరిపోవు. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో తాను చెప్పిన దానికి లేదా చెప్పని దానికి పార్టీలో వివాదాస్పదుడయ్యారు. వివాదాలకు కేంద్రం కావడం శశి థరూర్కో ఇదే మొదటిసారి కాదు. ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన థరూర్ క్రియాశీల రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తనకు గ్రంథ రచన, ఉపన్యాసాలు వెలువరించడం మొదలైన వ్యావృత్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తీరుతెన్నులు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించనున్నారా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. థరూర్ పార్టీ మారనున్నారా అన్నది పలువురి మాటామంతిలో చర్చనీయాంశం అయిపోయింది. కేరళ ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్టీ నాయకత్వానికి నచ్చచెప్పడానికి థరూర్ ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో భారత పురాతన రాజకీయ పక్షం నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రముఖ నాయకుల జాబితా చిన్నదేమీ కాదు. వారిలో అత్యధికులు భారతీయ జనతా పార్టీ లేదా ఆ పార్టీ నాయకత్వంలోని కూటమిలో చేరారు. ప్రజాహితం కంటే అధికార పరిమళాల ఆస్వాదనే ఈనాటి రాజకీయవేత్తల పరమ లక్ష్యం కదా. ఇలా కాంగ్రెస్ నుంచి విరాయించిన వారిలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, మిలింద్ దేవరా మొదలైన వారికి కాంగ్రెస్ ప్రథమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే అయినా పార్టీ నుంచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. హిమంత బిశ్వశర్మ, కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంటి వారు పార్టీ అంతర్గత అధికార రాజకీయాలలో తాము తప్పుడు పక్షం వైపు ఉన్నామని గ్రహించిన తర్వాత అనివార్యంగా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు. భారత జాతీయ కాంగ్రెస్ కు దశాబ్దాలుగా విధేయంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు అసంఖ్యాకంగా ఉన్నారు. అయితే వారంతా అప్రసిద్ధులు. కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేడని, మునిగిపోతున్న పడవలా పార్టీ తయారైందని గ్రహించిన ఆ అనామక కార్యకర్తలు, మద్దతుదారులు నిశ్శబ్దంగా వేరే పార్టీలకు వెళ్లిపారు. శశి థరూర్ విషయం భిన్నమైంది. మొదటి నుంచి ఆయన సంప్రదాయ కాంగ్రెస్ వాది కాదు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడూ కాదు. స్వయం కృషితో కాంగ్రెస్లోనూ ప్రజా జీవితంలోనూ సమున్నతగా ఎదిగిన వ్యక్తి. సౌమ్యుడు, స్ఫుటంగా భావ వ్యక్తీకరణ చేయగల ఈ మాజీ ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్త భారత రాజకీయాలలో అంతకంతకు కనుమరుగైపోతున్న ఒక విశిష్టుల కోవకు ప్రతినిధి. విద్యుత్ ధర్మ నిర్వహణ పట్ల అంచంచల అంకిత భావం, మేధో నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న శశి థరూర్ స్వయం కృషితో ఎదిగిన ప్రతిభావంతుడు. ఐక్యరాజ్య సమితి సహాయ ప్రధాన కార్యదర్శి పదవిని విడనాడి క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు చాలా మంది ఆయన్ను వెటకరించారు. ఆయన రాజకీయ ఆకాంక్షలు ఫలించవని, విఫల రాజకీయవేత్తగా ఆయన త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోవడం ఖాయమని పలువురు గట్టిగా అభిప్రాయపడ్డారు. ఆంగ్లేయుడులా ఆంగ్ల భాషను మాట్లాడగల నేర్పు, అధునాతన భావ సంపద, ఆకర్షణీయమైన వ్యక్తిగత జీవితం, వైయక్తిక విలక్షణ జీవన శైలి ఉన్న థరూర్ భారతదేశ సంప్రదాయ రాజకీయ వాతావరణంలో రాణించే అవకాశం లేదని ఎంతో మంది భావించారు. వ్యక్తిగత జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ తుఫానులన్నింటినీ తట్టుకుని తిరువనంతపురం నుంచి 4 సార్లు వరుసగా లోక్సభకు థరూర్ ఎన్నికయ్యారు. వామపక్షాల ప్రాబల్యం, బీజేపీ అత్యంత క్రియాశీలకంగా ఉన్న నియోజకవర్గం నుంచి థరూర్ వరుసగా 4 సార్లు అనితర సాధ్యంగా ఎన్నికయ్యారు. ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని ఆయన కాంగ్రెస్లో తనకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్నారు. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడటం అందుకొక నిదర్శనం. పార్టీ ప్రథమ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు లేకపోయినప్పటికీ పార్టీలో ప్రముఖంగా వెలుగొందడంలో విజయవంతమైన బయటి వ్యక్తులలో థరూర్ ఒకరన్న వాస్తవాన్ని ఎవరూ కొట్టివేయలేరు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ ప్రముఖుల నుంచి ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారో నేను నా పుస్తకం 2024 ద ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియాలో వివరంగా రాశాను. శశి థరూర్ ప్రచార సభలకు దూరంగా ఉండాలని అన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రతినిధులను ఏఐసీసీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఆదేశించారు. అయినప్పటికీ థరూర్కు 1000కి పైగా ఓట్లు లభించడం పార్టీ శ్రేణుల్లో ఆయనకు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు ఉన్నదని స్పష్టమైంది. థరూర్తో సమస్య ఏమిటంటే ఆయన్ని ఏ శిబిరంకు చెందినవాడుగా పరిగణించలేం. ఆయన మేధావి. కాంగ్రెస్ ముఠాలు ఒకే ప్రయోజనాలున్న వ్యక్తుల బృందాలలో ఆయన ఉండలేరు. సాహిత్య ఉత్సవాలు, మేధో చర్చలలో మాత్రమే ఆయన ఉత్సాహంగా ఉండగలుగుతారు. సంపూర్ణంగా నిమగ్నమవుతారు. కాంగ్రెస్ నాయకత్వంలో మార్పుకు డిమాండ్ చేసిన G23లో సభ్యుడిగా ఆయన పేరు బయటకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్లో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్న వ్యక్తిగా ఆయన్ని చూడడం సాధ్యం కాలేదు. ఆయన వ్యవహార శైలి పూర్తిగా వైయక్తికమైనది. ఆర్థిక వ్యవహారాల్లో కానీ, విదేశాంగ విధానానికి సంబంధించి కానీ మోదీ సర్కార్ నిర్ణయాలకు
తరూర్ మద్దతునిచ్చిన ప్రతిసారి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఆయన పార్టీ విధేయతను అనుమానిస్తున్నారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను సహించే పరిణితి మన రాజకీయ వ్యవస్థలలో పూర్తిగా కొరవడింది. మరి నిజమైన ప్రజాస్వామిక పార్టీ విధేయుల భజనపర్ల సంఘంగా పరిమితమైపోవడం సమంజసమైన శోచనీయమైన విషయం ఏమిటంటే మన రాజకీయ పార్టీలు అన్నీ అదే విధంగా ఉన్నాయి. కనుకనే తరూర్ లాంటి ఆలోచన పరులైన నాయకులు పార్టీలో అంతర్గత విమర్శలకు గురవుతున్నారు. విడ్డూరమైన విషయం ఏమిటంటే అటువంటి పరిస్థితులకు తలొగ్గకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నందునే తరూర్ పార్టీకి కాకపోయినా ఓటరుకు ఆధారపాత్రుడు, ఆకర్షణీయమైన నాయకుడు అయ్యారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పట్టణ ప్రాంత మధ్యతరగతి ప్రజల మద్దతును గణనీయంగా కోల్పోయింది. ఎంతకో తన భావజాల పరిమితులలోనే ఉండిపోతున్న కారణంగా ఆ పార్టీకి స్థిర విధేయత చూపని ఓటర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. అటువంటి ఓటర్లు మార్పును సాధించే సానుకూల ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. శశి థరూర్ నెహ్రూవియన్ లౌకికవాది. తాను నెహ్రూత్వ వాదినని ఆయన బాహటంగా ప్రకటించారు. బీజేపీ హిందూత్వ భావనను సవాల్ చేశారు. ఆర్థిక వ్యవహారాలలో ఉదారవాద విధానాలకు మద్దతునిచ్చారు. ప్రజలలో మతపరమైన చీలికలు సృష్టించే హిందూత్వ రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వామపక్షాల నిస్సార స్టాలినిస్టు విధానాలను విమర్శించారు. శశి థరూర్లోని ఈ విలక్షణతల కారణంగానే కేరళలో కాంగ్రెస్ ముఖంగా ప్రజల మనస్సుల్లో సుప్రతిష్టం చేసేందుకు సరైన వ్యక్తి అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అందున ఎన్నికలలో విజయానికి సంప్రదాయక మద్దతుదారుల ఓట్లే కాకుండా అనిశ్చిత వైఖరితో ఉండే ఓటర్ల మద్దతు పొందడం కూడా కీలకంగా ఉన్న కేరళలో తరూర్ లాంటి నేత పార్టీకి సారథ్యం వహించడం చాలా ముఖ్యం. తదుపరి 2 సంవత్సరాలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తన సొంత శక్తి సామర్థ్యాలతో విజయం సాధించగల అవకాశమున్న రాష్ట్రం కేరళేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ దృష్ట్యా శశి థరూర్ వంటి నవీన నాయకుడిని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్కే ప్రయోజనకరం. అయితే తప్పుడు నిర్ణయాలతో తనను తాను ఓడించుకోవడంలో కాంగ్రెస్ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయగలమా? ముఖ్యమంత్రి పదవికి ఆరాటపడుతున్న నాయకులు కేరళ పీసీసీలో తక్కువేమీ కాదు. ముఠాల వర్గాల ప్రాబల్యం, వాటి పరస్పర కలహాలు కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముంది. వరుసగా 3సారి పరాజయానికి దారితీసే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏం చేయనున్నది, ఏం చెయ్యాలి? వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శశి థరూర్ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు సాహసించాలి. ఇది దుస్సాహసం కావోదు. పార్టీలో థరూర్ అంతస్తు పెంచి ప్రోత్సహించటం కాంగ్రెస్ ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్ర స్థాయి నాయకత్వాల విషయంలో తీసుకున్న నిర్ణయాలలో చాలా సమంజసమైనదిగా రుజువయ్యే అవకాశం ఉంది. తాజాకాలం ఇటీవలి ఒక సమావేశంలో రాజకీయాలలోకి ప్రవేశించే ఆలోచన ఎందుకు చేయలేదని నన్ను ఒక స్నేహితుడు ప్రశ్నించాడు. శశి థరూర్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి రాజకీయాలలో క్రియాశీలంగా పాల్గొనడం కంటే ప్రసారకర్తలుగా రాజకీయాలపై పుస్తకాలు రాస్తూ ఉండడంలోనే మాలో కొంతమందిమి సంతోషంగా ఉండగలుగుతున్నామని భావిస్తున్నానని చెప్పాను. థరూర్, నేను దక్షిణ ముంబైలో ఒకే పాఠశాలలో చదువుకున్నాం. విశ్వజనీన దృక్పథాన్ని అలవర్చే విద్య ప్రజా జీవితంలో ఇంకెంత మాత్రం గౌరవాధారాలు పొందటం లేదో